అమెరికాకు కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచం అని పేరు పెట్టారు. వాయు రక్షణ వ్యవస్థ దేశాన్ని ఏదైనా క్షిపణి, డ్రోన్, విమానాల నుండి రక్షిస్తుంది. నలభైవ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ చాలా సంవత్సరాల క్రితం దీనిని కోరుకున్నారని, నాడు ఆ సాంకేతికత లేదన్నారు. కానీ నేడు అది తీసుకొచ్చామని, సాంకేతికతను అందిపుచ్చుకున్నామని ట్రంప్ తెలిపారు. ఉన్నత స్థాయిలో గోల్డెన్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ను అందుకుంటామని అన్నారు ట్రంప్. ఎన్నికల ప్రచారంలో విదేశీ క్షిపణి దాడి ముప్పు నుండి అమెరికాను రక్షించడానికి అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తానని అమెరికా ప్రజలకు తాను హామీ ఇచ్చానని అని ట్రంప్ గుర్తు చేశారు. In the campaign, I promised the American people that I would build a cutting-edge missile defense shield to protect our homeland from the threat of foreign missile attack. And that's what we're doing. Today I'm pleased to announce that we have officially selected an architecture for this state-of-the-art system that will deploy next-generation technologies across the land, sea, and space, including space-based sensors and interceptors. And Canada has called us and they want to be a part of it. So we'll be talking to them. They want to have protection also. So as usual, we help Canada do the best we can. This design for the Golden Dome will integrate with our existing defense capabilities and should be fully operational before the end of my term. So we'll have it done in about 3 years. Once fully constructed, the Golden Dome will be capable of intercepting missiles even if they are launched from other sides of the world and even if they are launched from space. And we will have the best system ever built. As you know, we helped Israel with theirs and it was very successful, and now we have technology that's even far advanced from that, but including hypersonic missiles, ballistic missiles, and advanced cruise missiles. All of them will be knocked out of the air. We will truly be completing the job that President Reagan started 40 years ago, forever ending the missile threat to the American homeland, and the success rate is very close to 100%, which is incredible when you think of it. You're shooting bullets out of the air. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, అమెరికాకు కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచం అని పేరు పెడుతున్నట్టుగా కూడా ఆయన చెప్పారు. వాయు రక్షణ వ్యవస్థను దేశాన్ని ఏదైనా క్షిపణి కానీ డ్రోన్ విమానాల నుండి ఇది రక్షిస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అంటే అమెరికాను ఎవరైనా టార్గెట్ గా చేసుకొని క్షిపణి డ్రోన్స్ ఎవరైనా ప్రయోగిస్తే, దాడులు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు ఈ యొక్క గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచము చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అయితే యాక్చువల్ గా ఇది గతంలోనే, అంటే 40వ అధ్యక్షుడిగా రొనాల్డ్ రీగన్ ఉన్నప్పుడు అప్పుడు మేము రూపొందిస్తాం అనుకున్నాము. కానీ అప్పుడంత టెక్నాలజీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ టెక్నాలజీ ఉంది, అందుకు ఇప్పుడు ఈ క్షిపణి రూపొందిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అందుకు నేను అమెరికా ప్రజలకు మొన్న ఎన్నికల సమయంలో నేను మా దేశ ప్రజలకు హామీ ఇచ్చాను, ఖచ్చితంగా ఈ యొక్క కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను మనం రూపొందిస్తున్నాము, దానికి గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచం అని కూడా పేరు పెట్టబోతున్నాము. సో ఇది మన దేశాన్ని ఎంతగానో రక్షిస్తుంది. ఎవరైనా మనం దేశం పైన దాడులు చేస్తే వాటిని తిప్పికొట్టడంలో ఇది నెంబర్ 1 గా పనిచేస్తుందని చెప్పేసి ఆయన చెప్పారు. దానిలో భాగంగా ఆ ప్రజలకు ఇచ్చినటువంటి, అమెరికా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు నన్ను అమెరికా అధ్యక్షుడిగా ఈ యొక్క ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, సో వారికి ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను మేము రూపొందిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన చేశారు. దాని పేరు గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ
కవచం అని పేరు పెడుతున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఇక ఆ యొక్క గోల్డెన్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ అందుకుంటామని అన్నారు. అంటే ఎన్నికల ప్రచారంలో విదేశీ క్షిపణి దాడి ముప్పు నుండి మనకి దేశాన్ని రక్షించడానికి అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నామని చెప్పేసిన ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకే నేను యొక్క రక్షణ కవచం ఏదైతే ఉందో క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించి ఎంతో దేశానికి రక్షణగా ఉండే విధంగా ఒక ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాము, అంటే ఏంటి, పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఏం జరిగిందో అందరూ తెలుసు. అంటే మనము పాకిస్తాన్ యొక్క ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకొని దాడులు చేసినప్పుడు, పాకిస్తాన్ మనపైన దాడులు చేసినప్పుడు తిరిగి మనం పాకిస్తాన్ ఏ విధంగా దెబ్బ కొట్టామో, ఏ విధంగా తోక ముడిచి పారిపోయిందో పాకిస్తాన్ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏంటి, నేరుగా మనము ఈ యొక్క లాహోర్ కానీ అదేవిధంగా కరాచీ లాంటి ప్రాంతాల్లో ఎయిర్ బేస్ ను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసినప్పుడు భారత్ ఎంత ప్రతిష్టంగా ఉందనేది ప్రపంచ దేశాలు, రక్షణ వ్యవస్థలో భారత్ ఎంత ప్రతిష్టంగా ఉందనేది కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూశాయి. అలా భారత్ వైపు ఏ విధంగా రక్షణ వ్యవస్థ బలంగా ఉందనేది కూడా అందరికీ తెలిసిపోయింది. సో దానిలో భాగంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ భాగంగా కొంత ప్రతిష్ట పెంచాలని భావిస్తున్నారు. సో ఆల్రెడీ ప్రపంచ దేశాలలో అమెరికా రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉందని చెప్పేసి కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు, వాస్తవంగా ఉంది కూడా. సో ఇప్పుడు కూడా అందుకు ఆ దేశ రక్షణకు సంబంధించి ఎంతో పటిష్టంగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దానిలో భాగంగా కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటన చేశారు. దాని పేరు గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచం అని చెప్పేసి పేరు పెడుతున్నాం అని చెప్పేసి ఆయన అధికారిక ప్రకటన చేశారు. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.